సన్నిధిలో కొత్త కీర్తన యేసయ్యా, నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసెదా యేసయ్యా, అనుదినం అనుక్షణం నిన్నే ఆరాధించెదా, అనుక్షణం అనుదినం నిన్నే ఆరాధించెదా. పాడతాం మరొకసారి. యేసయ్యా నా యేసయ్యా, నా కోసం వస్తావని. మరొకసారి పాడదామా. యేసయ్యా నా యేసయ్యా, నా కోసం వస్తావని ఎదురు చూస్తూ ఉంటానయ్యా. ఎదురు చూస్తావా? ఈరోజు నీ కోసం నా కోసం వస్తాడు ప్రభు వచ్చే వరకు సిద్ధపాటు కలిగి ఒక తీర్మానం కలిగి ఉండాలి. మనం చేసే భక్తి తీర్మానంతో కలిగి ఉండాలి. తీర్మానం చేయాలి. వస్తాడు, ఎప్పుడు వస్తాడో తెలియదు. మహారాజ్ రాజుతో కలిసి వెళ్ళాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. రాజు వాహనం ఎక్కాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. రాజు వాహనంలో ఎక్కాలంటే నీవు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈరోజు ఓ థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుని, ప్రభు మా కోసం వస్తావుగా తండ్రి. అయ్యా నీ రాజ్యంలో నేను ఉండాలి తండ్రి. అయ్యా నా కోసం వస్తావు తండ్రి. నీ కొరకు సిద్ధపాటు లేను నేను. అయ్యా నా జీవితం సిద్ధపాటు కలిగి లేను. ఇక నుంచి అయినా నేను సిద్ధపాటు కలిగి ఉంటానయ్యా, సిద్ధపడతానయ్యా. నీ రాజ్యంలో ఉండాలని ఆశ అయితే ఉంది, కానీ భక్తి చేయలేకపోతున్నాను తండ్రి. మోకరించలేకపోతున్నానయ్యా. నా శరీరం సహకరించిన తండ్రి. అయ్యా సహకరించడానికి మోకరించే అనుభవం మాకు కావాలయ్యా. మోకాళ్ళ అనుభవం మాకు కావాలి. గుండెలు పగిలేటట్లుగా ఏడ్చి అన్ని సన్నిధిలో సిద్ధపాటు కలిగి మనం జీవించాలి. మనం భక్తి చేసే దేనికోసం? ఆయన రాజ్యంలో ఉండాలని, పరలోక రాజ్యంలో చేర్చబడాలనే. ఒకరి కొరకు భక్తి చేయొద్దు, ఒకరు చూసి భక్తి చేయొద్దు. మనం నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. పరిశుద్ధుడా నీకు వందనాలు.